టీవీలో ప్రోగ్రామ్ చూస్తుంటావా ఏవైనా? ఉమ్, ఏమేమి చూస్తుంటావు? ఏమేం ప్రోగ్రామ్స్? ఉమ్, ఆదివారం ఇస్తాం. ఓకే. ఎవరిష్టం నీకు అందులో? ఉమ్, అవినాష్ అవినాష్ ఇష్టమా? ఎందుకు ఇష్టం అవినాష్? ఎంటర్టైన్మెంట్ చేస్తారు. నేను ఈ వీడియో పంపిస్తాను ఆయనకి. నిజంగా ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాను చెప్పు? అందులో శ్రీమిక అక్క ఉంది, హరి ఉన్నారు, అవినాష్ గారు ఉన్నారు. కానీ అవినాష్ ఎందుకు ఇష్టం? ఎంటర్టైన్మెంట్ చేస్తారు, జోకులు వేస్తారు. అందుకని ఇష్టమా? అవినాష్ గారికి ఏమైనా చెప్పాలంటే చెప్పు. ఏం చెప్తావు? ఒకవేళ నీ ముందు ఉన్నారు, ఏం చెప్తావు చెప్పు? మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తా. వా క్యూట్. ఇంకేం చూస్తావు టీవీలో ప్రోగ్రామ్స్? టీవీలోనా ఈటీవీ చూస్తాను. అందులో ఏమేం ప్రోగ్రామ్స్ చూస్తావు? డాన్స్, కామెడీ చూస్తాను. ఓకే, డాన్స్ కామెడీ చూస్తావు. సో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు కదా నీ ఏజ్ లో. చాలా మంది సీరియల్స్ లో చేస్తుంటారు, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో చేస్తుంటారు, ఇంకా టీవీ ప్రోగ్రామ్స్ లో చేస్తుంటారు కదా. నీ ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? చిన్ని సీరియల్ ఉంటది. చిన్ని సీరియల్లో చిన్న పాప ఇష్టమా? ఎందుకని ఇష్టం? తను బాగా యాక్టింగ్ చేస్తుంది. నీకు వస్తే చేస్తావా? నీలా చేస్తుందా? ఓకే, నువ్వు బాగా చేస్తావు. నీకు ట్రైనింగ్ లేకపోయినా వేస్తావు. మీ డాడీ ట్రైన్ చేస్తున్నారు. అప్పట్లో మీ డాడీ తీయాలనుకున్నారా? షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకున్నారని విన్నాను. షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని తీశారు? 20 ఉంటాయి. 20 ఉంటాయా? మళ్ళీ ఎందుకని ఆపేశారు? మా డాడీకి మ్యారేజ్ అయిపోయిందని ఆపేశారు. పెళ్ళి అయిపోతే తీయకూడదా మనం షార్ట్ ఫిలిమ్స్? అంటే మా డాడీ పనికి వెళ్ళాలి కదా, అందుకే ఆపేశారా? మీ డాడీ డ్రీమ్స్ ఏముండనంటే ఎప్పుడైనా చెప్పారా? అది చిట్టి నాకు ఇలా డ్రీమ్స్ ఉండే, అవన్నీ నువ్వు ఫిల్ చేయాలని ఏం చెప్పారు? మూవీస్ లోకి వెళ్ళాలని చెప్పారా? మా డాడీకి ఎవరు ఛాన్స్ ఇవ్వలే, అందుకే నాతో తీర్చుకుంటున్నారు గోల్. అలా తీర్చుకుంటున్నారా? మరి నువ్వు తీర్చుతావా? ఏమని చెప్పావు నువ్వు డాడీకి అప్పుడు? నేను తీర్చుతానులే డాడీ అని చెప్పా. అవునా? ఓకే. ఇప్పుడు మొన్న ఓజీ ప్లస్ పుష్ప మూవీ చూసా అన్నారు కదా. పుష్పలో డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఒకసారి చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ ఎవరు తగ్గేదలే. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ మరి? పవన్ కళ్యాణ్ చెప్పాను, నాకు కొంచెం తిక్కంది. చెప్పావా ఆల్రెడీ? ఓకే, ఓజీలో ఏం గుర్తులేదా? మరి నీకు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ పవన్ కళ్యాణ్ గారివి, లేదంటే ఇంకా డిఫరెంట్ అవన్నీ ఎవరు రెడీ చేస్తారు? డాడీ. ఆయన అంటే పొద్దున్న వెళ్తే పనికి వెళ్తారు కదా, ఇవన్నీ ఎప్పుడు కుదురుతుంది మరి? రాత్రి పూట చేస్తారనమాట. ఓకే, మరి ప్రమోషన్స్ ఏమైనా వచ్చాయా? 60,000 మంది ఉన్నారు కదా. వచ్చాయి. ఏమేం ప్రమోషన్స్ వచ్చాయి? షాప్స్ గురించి వచ్చాయి. అవునా? చేయట్లే. ఎందుకు? షాప్స్ గురించి చేయొచ్చు కదా, క్లాత్సే కదా. ఇంట్రెస్ట్ లేదు. అవునా? మనం మూవీస్ లోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి టార్గెట్ మూవీస్ ఓన్లీ. డాడీ చెప్పారు అలాగా? కాదు. మరి ప్రమోషన్స్ చేస్తే డబ్బులు వస్తాయి కదా, అలా మనం వదిలేదు కదా. మన టార్గెట్ మూవీస్ కాబట్టి ప్రమోషన్ సెట్ చేయట్లేదు. ఏం చేయట్లేదు అనమాట. వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు డబ్బులు ప్రమోషన్ చేస్తే? ఏమో, డాడీయే మాట్లాడతారు అవన్నీ. ఫోన్ ఇంకా నువ్వు యూట్యూబ్ చూస్తావా, ఇన్స్టాగ్రామ్ చూస్తావా ఎప్పుడైనా తీసుకొని? చేస్తాను. ఏం టైం పాస్ చేస్తావు? ఏం చూస్తావు అందులో? రీల్స్ చూస్తావా? ఎవరి నచ్చుతాయి ఎక్కువ రీల్స్? అందరివి నచ్చుతాయా? బాలేదని ఏం అనిపించదా? అవునా? సరే, నీకు చాలా పెద్ద లెంతీ డైలాగ్స్ చెప్తావు కదా రీల్స్ లో చూసాను. నాకోసం ఏదైనా పెద్ద లెంతీ డైలాగ్ విత్ యాక్షన్ ఎమోషన్ తో చెప్పేవా? ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ళ తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేనుపోతే నా అమ్మ మొగుంటూ ఎవరైనా అధికారం కోసం మెగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండెజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరాలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఇంత పెద్ద డైలాగ్ ఎలా రాసుకుంటావా నోట్బుక్ లో? రాసుకొని జనరల్ గా వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తావా? ఇంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుంటుంది? ప్రాక్టీస్ చేస్తావా విత్ యాక్షన్ తో? ఎమోషనల్ సాంగ్స్ కూడా పాడతావంట, పాడవా నా కోసం ఒకటి? గాలిపటం గగనానిదా
ఎగరేసే ఈ నీలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్న మొన్నలని నేను వెళ్ళా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువ్వు ఎటు ఉన్నా చినుకులా కరగకు శిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోచుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోచుకుందుకు. వావ్, ఇది కూడా సేమ్ రాయకుండానే లిరికల్తో పట్టేస్తావా? అసలు స్కూల్లో పాటలు ఎప్పుడు చదువుతున్నావు, పాటలు ఎప్పుడు, డైలాగ్ ఎప్పుడు, విత్ యాక్షన్ ఎప్పుడు? నీ బ్లడ్లోనే ఉందనుకుంటా యాక్షన్. అవునా? నిజం చెప్పు.